హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19లో భాగంగా మ్యాచ్ 25 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో విన్ అయ్యేది ఎవరు అనేది, అంటే ఎక్కువగా ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్ శాన్వి. ఓకే రైట్, ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగబోతుంది. సో ఎక్కువ ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అలాగే మెయిన్గా చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఎవరున్నారు? యాక్చువల్గా ఏంటంటే కేకేఆర్ని ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి. మొన్న మ్యాచ్లో నేను ఎంకరేజ్ చేసే, ఇవాళ మ్యాచ్లో నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అంతే. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఈ సీజన్లో. 3 times ఛాంపియన్ కేకేఆర్ ఇలాంటి పరిస్థితికి వస్తుందని మనం ఊహించలేదు. 5 మ్యాచ్ల్లో గెలిపేలేదు. వచ్చిన ఒక్క పాయింట్ కూడా వర్షం వచ్చి వాళ్ళని కాపాడింది. ఓకే, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా పాపం వాళ్ళ టీం ఓనర్ షారుఖ్ ఖాన్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వెంకీ మైసూర్ని ఫేస్ ఆఫ్ ద టీమ్గా పెట్టిన దగ్గర నుంచి పెద్ద ఉపయోగం ఏం జరగట్లేదు. షారుఖ్ ఖాన్ ఏమన్నా వచ్చి ఎంకరేజ్ చేస్తే కానీ ఆ టీం పరిస్థితి బాగయ్యేలా లేదు. ఇవాళ చూసుకుంటే మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో. ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్ అక్కడ గెలిచింది. ఆ మ్యాచ్ గెలవడానికి కూడా కారణం రింకు సింగ్ 5 6 కొట్టాడు ఒక ఓవర్లో. మరి అలాంటి అద్భుతం ఏదైనా ఇవాళ జరిగితే తప్ప కేకేఆర్ గెలుస్తుందని నాకేమనిపించట్లేదు. ఫిన్ అలెన్ వరల్డ్ కప్లో ఎంతో ఫామ్లో ఉన్న ఫిన్ అలెన్ ఓపెనర్గా దించుతున్నా కానీ ఫిన్ అలెన్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. అదే న్యూజిలాండ్కి చెందినటువంటి టిమ్ సేఫర్ట్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. మరి సేఫర్ట్ ఏమన్నా ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మొన్న మ్యాచ్లో ఓపెనింగ్ కాంబినేషన్ కూడా మార్చి చూశారు. అలెన్ని ప్లస్ సునీల్ నారాయణని దించారు. మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు అజింక్య రహానే ప్లస్ సేఫర్ట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఫిన్ ఎలన్ అని చెప్పేసి చెప్పారు కదా, అంటే మా ఫిన్ ఎలన్ ఒక 10 overs కొడితే చాలు ఈజీగా స్కోర్ చేస్తాము, అంటే మీరు 20 overs కొట్టినా కూడా కష్టమని చెప్పొచ్చు కదా, అంటే ఆయన ప్లే చూస్తే 10 overs అవసరం లేదు, అతను 6 overs ఆడితే చాలు. ఆ 6 overs ఆడట్లేదు కదా, సెకండ్ ఓవర్ దాటట్లేదు ఈ సీజన్లో. అది కేకేఆర్కి మెయిన్ కన్సర్న్. ఇంకా రెండో వైపు చూస్తే బౌలింగ్లో కొంచెం వరుణ్ చక్రవర్తి మొన్న కొంచెం ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. పాత మ్యాచ్లతో పోలిస్తే బెటరే. చూద్దాం ఎలా పెర్ఫామ్ చేస్తారు. రైట్, అంటే లాస్ట్ గేమ్ నుంచి కూడా మేము సునీల్ నారాయణని ఓపెనర్గా దించుతున్నాము. అంటే మీకు గుర్తుందో లేదో మర్చిపోయి ఉంటారు, పాస్ట్ ఏదైతే సీజన్స్ ఉన్నాయో కేకేఆర్ 3 cups గెలిచింది. సో దానికి వన్ ఆఫ్ ది రీజన్ సునీల్ నారాయణ గారు అని చెప్పుకోవచ్చు. సో ఇది మళ్ళీ రిపీట్ అవుద్ది అనుకోవచ్చా? సునీల్ నారాయణ అనేవాడు T20లో వరల్డ్ వైడ్గా చూసుకుంటే టాప్ 5 ప్లేయర్స్లో ఉంటారు. నేనేం తక్కువ అంచనా వేయట్లేదులే, కానీ సునీల్ నారాయణ ఫామ్లో లేడు. ఓకే, బౌలింగ్లో చాలా బాగా వేస్తున్నాడు, కానీ బ్యాటింగ్లో ఇప్పుడే దించారు కదా మొన్ననే, ఒక క్యాచ్ డ్రాప్ తోటి ఏదో ఒక 25 runs అలా ఇలా స్కోర్ చేశాడు. తను ఫామ్లోకి రావాలి, ఇంట్రెస్టింగ్గా ఆడాలి, మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా జరగాలనేది నా కోరిక కూడా. రైట్, అంటే ఇప్పుడు ఎందుకు ఈ సీజన్లో అంత లో అయిపోయింది కేకేఆర్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎవరైతే మనకి యాక్షన్లో ప్లేయర్స్ని తీసుకున్నారో వాళ్ళందరూ అందుబాటులోకి రాలేదు. మెయిన్గా వీళ్ళకి మన మహేష్ పతిరానాని తీసుకున్నారు. మహేష్ పతిరానా ఇంతవరకు టీంలోకి అవైలబిలిటీలోకి రాలేదు. అలాంటి పెద్ద పెద్ద డెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకోటి చూసుకుంటే క్యామరన్ గ్రీన్ లెట్ డౌన్ ఈ సీజన్ మొత్తంలో అత్యంత లెట్ డౌన్ అంటే వీళ్ళకి క్యామ్ గ్రీన్ ఇంతవరకు ఏం పెర్ఫామ్ చేయలేదు. ఎంత పెట్టి 25 కోట్లు తీసుకెళ్ళి గంగారపనం లాగా అయిపోయిన పరిస్థితి. మా ఒపీనియన్ ఏంటి అంటే గుజరాత్ టైటన్స్ ఎప్పుడు కూడా ఓడిఐలా ఆడుతుంది కానీ అటాకింగ్ మోడ్ ఉండదు. సో ఈసారి ఖచ్చితంగా మేమే విన్ అవుతామని కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చెప్తారు? ఈ సీజన్లో నేను ఎప్పుడైతే జీటీ డ్రెస్ వేసుకున్నానో వాళ్ళు గెలుస్తారని చెప్పినప్పుడు ఓడిపోయారు, ఓడిపోతారని చెప్పినప్పుడు గెలిచారు. నాకు ఇప్పుడే ఏ అయితే నేను ఓడిపోయిన మ్యాచ్లో నేను చెప్పిన వాటిల్లో సగం 8 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు జీటీ వల్ల పోగొట్టుకున్నాను. గెలుస్తుందని చెప్తే ఓడిపోయింది, ఓడిపోద్దని చెప్తే గెలిచింది. అన్ప్రెడిక్టబుల్ టీమ్ జీటీ. రైట్, అంటే ఇప్పుడు హెడ్ టు హెడ్ ఎలా ఉండొచ్చు అంట? హెడ్ టు హెడ్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్ల్లో జీటీ గెలిచింది, 1 మ్యాచ్ కేకేఆర్ గెలిచింది, 1 మ్యాచ్ నో రిజల్ట్. ఆ గెలిచిన మ్యాచ్ కూడా నేను చెప్పాను కదా, రింకు సింగ్ 5 6 కొట్టాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియంలో జీటీ వాళ్ళ మీద గెలవలా, కేకేఆర్ మీద. ఆ 1 మ్యాచ్ ఏమో వర్షం వల్ల రద్దయింది, రిజల్ట్ రాలేదు.
ఒక మ్యాచ్ ఏమో రింకు సింగ్ వల్ల కేకేఆర్ గెలిచింది. జీటీ ఇప్పటివరకు గెలవాల. సో ఈసారి అది రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకు అనుకోకూడదు. క్రికెట్ T20 గేమ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఓకే. కాకపోతే టీమ్ బ్యాలెన్స్ అంటే ఫామ్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే జీటీ కొంచెం మంచి ఫామ్లో ఉంది. జీటీకి అడ్వాంటేజ్ ఏంటంటే జోస్ బట్లర్ బాగా ఆడుతున్నాడు. జోస్ బట్లర్ బాగా ఆడిన రోజు ఎదురుగా ఎంత పెద్ద టీం ఉన్నా కానీ ఏం చేయలేదు. జోస్ బట్లర్ T20లో అంత పెద్ద ప్లేయర్. అంటే ఇప్పుడు జోస్ బట్లర్ గురించి చెప్పారు, అండ్ అలాగే మా టీంలో ఉండే నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్ ఏంటి చెప్పారు. అంటే మరి మీ టీంలో అంతగా చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరున్నారు? అంటే బేసిక్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే చెప్తున్నా. జీటీలో టాప్ ఆర్డర్ చాలా బాగుంటుంది. సాయి సుదర్శన్ ఇంకా ఫామ్లోకి రాలేదు కానీ సాయి సుదర్శన్ కూడా మంచి ప్లేయరు. శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ ఇంతవరకు చాలా బాగుంటుంది. మాకు జీటీకి కూడా కన్సర్న్ ఉంది. మిడిల్ ఆర్డర్ అంత గొప్పగా లేదు. వాషింగ్టన్ సుందర్ అప్పుడప్పుడు కొంచెం ఆడుతున్నాడు. రాహుల్ తెవాటియా ఇంకొంచెం పైన రావాలి. గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్లో క్లిక్ అవ్వలేదు. మా షారుఖ్ ఖాన్ ఎందుకున్నాడో తెలియదు. అయ్యా, అంటే ఇప్పుడు మా కేకేఆర్కి ఇది ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది విన్ అయితే కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టంలా అనిపిస్తుంది. కాబట్టి ఏం చెప్తారు? అంటే ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి వాళ్ళు. గెలవాల్సిందే. డూ ఆర్ డై కాదు, లైఫ్ ఆర్ డెత్ అంటారు కదా, రైట్. అలాంటి సిచ్యువేషన్. అంటే ఇంకా ఏం చేంజ్ చేసుకుంటే బెటర్ అంటారు కేకేఆర్లో? అంటే కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే కొంచెం పూర్తి స్థాయిలో క్లిక్ అవ్వాలి. కార్తిక్ త్యాగి బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. పాపం కుర్రాడు చాలా తనకున్నటువంటి లిమిటేషన్స్లో చాలా బాగా చేస్తున్నాడు. అనుకుల్ రాయ్ ఎవరైతే డొమెస్టిక్ సీజన్ అద్భుతంగా ఫినిష్ చేశాడు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా చేశాడు. మొన్న మ్యాచ్లో చెన్నై మ్యాచ్లో కూడా బాగానే బౌలింగ్ చేశాడు. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న హిట్టర్స్ క్లిక్ అవ్వాలి. రింకు సింగ్ కానీ, రోమన్ పావెల్ కానీ, క్యామ్ గ్రీన్ కానీ వీళ్ళ ముగ్గురు క్లిక్ అయితేనే కేకేఆర్ గెలిచే ఛాన్స్ ఉంది. టాప్ ఆర్డర్లో అజింక్య రహానే, సునీల్ నరేన్, టిమ్ సెఫర్ట్, అంక్రిష్ రఘువంశీ వీళ్ళందరూ కూడా బాగానే చేస్తారు. మిడిల్ ఆర్డర్ వీళ్ళ దగ్గర హిట్టర్స్ క్లిక్ అవ్వాలి. వీళ్ళ టీంలో కూడా అంతే. రమన్ దీప్ని ఎందుకు ఆడిస్తున్నారో తెలియదు. రమన్ దీప్ సింగ్ సబ్స్టాన్షియల్గా చేసింది ఏమి లేదు. రైట్. అంటే మా ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ సీజన్ ఏదైతే జరిగిందో అదొక లెక్క, ఈ రోజు జరిగే మ్యాచ్ అదొక లెక్క అన్న ఒక మైండ్ సెట్ మేము వచ్చేసాము. సో ఎట్లా అన్నా ఈ రోజు మేము ఒక మంచి కసితో అయితే ఆడుతున్నాం. ఎందుకు మీ టీంలోకి ఏమన్నా ప్రభాస్ వచ్చాడు ఏంటి? ఎవరు ఎప్పటి నుంచి ఒక లెక్క అంటే మాకు రికార్డు ఉంది కదా నరేంద్ర మోడీ స్టేడియం. సో అది మేము మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే ఒక ఫామ్ లో ఉన్నాము. సో ఖచ్చితంగా ఎలా అన్నా మేమే గెలుస్తాం, మళ్ళీ ఫామ్ లోకి వస్తాము. ఈసారి తాడోపేడ తేల్చుకుందాం. ఓకే. కాకపోతే కరెంట్ ఫామ్ ఇప్పుడు టీమ్ సిచ్యువేషన్ చూసుకుంటే అది చాలా కష్టం. బాగా కష్టపడాలి వాళ్ళు. రైట్. ఎందుకంటే జీటీ మంచి బౌలింగ్ లైనప్ ఉంది. జీటీలో రషీద్ ఖాన్ కానీ, మొన్న మహమ్మద్ సిరాజ్ అయితే ఎరగదీసాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. కగీశ్వర్ రబాడా కానీ, అశోక్ శర్మ కానీ వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా ఫామ్లో ఉంది. కంపారిటివ్లీ కేకేఆర్లో ఫాస్ట్ బౌలింగ్ చాలా వీక్గా ఉన్నట్టే లెక్క. కార్తిక్ త్యాగి కానీ, వైభవ్ అరోరా కానీ ఒక మీడియం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. రైట్. మరి చూడాలి సార్, ఈసారి మా కేకేఆర్ మంచి ఫామ్లో వస్తుందని అయితే. అన్నిటినీ మించి మా దగ్గర పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. మ్యాచ్ని ఏ క్షణంలో అయినా కానీ జీటీకి అనుకూలంగా తిప్పగలడు. అంటే మాకు అంతే హోప్ ఉంది, ఏ క్షణంలో అయినా మాది కేకేఆర్ వైపు తిరగలదు అని. చూద్దాం మ్యాచ్ అయ్యాక అసలు ఏంటి, ఎవరు గెలుస్తారు అనేది మాట్లాడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ.